ఫ్రెండ్స్, ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా స్థిరమైన లాభదాయకమైన కాలం. ముఖ్యంగా వృత్తిపరమైన అభివృద్ధి ద్వారా ఆదాయం పెరుగును. పాత రుణాలు తీర్చేందుకు మే తర్వాత అనుకూలం. భూమి, బంగారం, షేర్లు, పొదుపు పథకాల్లో పెట్టుబడులకు మంచి లాభదాయకత లభిస్తుంది. కొత్త వాహనం, గృహ వస్తువుల కొనుగోలు, ఇంట్లో టెక్నాలజీ ఆధారిత మార్పులు జరగవచ్చు. ఉద్యోగులకు అనుకూలమైన సంవత్సరం. నిరుద్యోగులకు మే, ఆగస్టు మధ్య ఉద్యోగ అవకాశాలు. స్టార్టప్ పెట్టాలనుకున్న వారికి ఫైనాన్స్ పరంగా సపోర్ట్ వస్తుంది. ఐటీ, ఫ్రీలాన్స్, డిజిటల్ మార్కెటింగ్ రంగాల్లో వ్యాపార విస్తరణకు నెలవారీ ప్రణాళికలు చేయాలి. ఆరోగ్యం పట్ల మే నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ పాయిజనింగ్, గ్యాస్ట్రిక్, జీర్ణ సంబంధిత సమస్య, మోకాళ్ళు, వెన్నునొప్పులు ఉన్నవారు చికిత్స తీసుకోవాలి. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య గౌరవం పెరుగుతుంది. ప్రేమ బంధాలు పెళ్లి దిశగా సాగుతాయి. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. నవంబర్ 25, జనవరి 26 మధ్య ప్రయాణ వీసాల ద్వారా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆస్తి కొనుగోలు సమయంలో సరైన లీగల్ క్లియరెన్స్ తీసుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షకు సిద్ధమయ్యే వారికి అనుకూల కాలం. దైవ దర్శనం, శాంతి, ధర్మ మార్గం వైపు మొగ్గు చూపుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.